రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మిత్రులారా, ఆ దేశం పాకిస్తాన్ నుంచి చిట్ట చివరి సరిహద్దు ప్రాంతంలో నిలబడి ఒక రాయిని బలంగా విసిరినట్లయితే ఆ దేశంలో పడుతుంది. పాకిస్తాన్కి ఆ దేశం అంత దగ్గర. పాకిస్తాన్లో విమానం ఎక్కితే సరిగ్గా అర్ధగంట లోపల ఆ దేశపు నడిబొడ్డులో చేరొచ్చును. పాకిస్తాన్కి ఆ దేశం అంత దగ్గర. పైగా పాకిస్తాన్ ఈరోజు తమ దేశంలో ఉన్నటువంటి రెండు పెద్ద ఓడరేవుల్లో ఒక ఓడరేవుని ఆ దేశం నుంచి డబ్బిచ్చి కొనుక్కుంది. ఆ దేశానికి చెందినటువంటి ఓడరేవుని మీకు అమ్ముతాను తీసుకోండి అంటే పాకిస్తాన్ డబ్బిచ్చి కొనుక్కుంది. ఈ ఓడరేవు దగ్గర నుంచి చూస్తే ఆకాశం క్లియర్గా ఉన్నటువంటి రోజున ఆ దేశం కనపడుతుంది. అంత దగ్గరగా ఉన్నటువంటి దేశము తన దేశంలో ఒక అంతర్జాతీయ సదస్సు నిర్వహిస్తోంది. అది హిందూ మహాసముద్రం చుట్టూ ఉండేటటువంటి దేశాలకు సంబంధించినటువంటి సదస్సు. ఆ సదస్సులో 45 దేశాలకు చెందినటువంటి ప్రతినిధులు పాల్గొంటున్నారు. ఆ సదస్సులో 28 దేశాలకు చెందినటువంటి విదేశ వ్యవహారాల మంత్రులు పాల్గొంటున్నారు. ఆ మీటింగ్ని ఏర్పాటు చేస్తున్నటువంటి దేశము పాకిస్తాన్ నుంచి కేవలము అరగంట ప్రయాణం చేస్తే వచ్చేటటువంటి దేశము ఇస్లామిక్ దేశము, ముస్లిం దేశము. అయినప్పటికీ ఈ సదస్సుకి పాకిస్తాన్ని ఆహ్వానించలేదు. పాపం పాకిస్తాన్కి ఎంత బాధగా ఉంటుంది. తాను కట్టుకున్నటువంటి ఇస్లామిక్ ప్రపంచపు సౌధము, ప్రపంచంలోని ఇస్లామిక్ దేశాలన్నీ మా వెంటే ఉన్నాయని చెప్పుకుంటున్నటువంటి మాటలన్నీ కళ్ళలేని. అదే కాకుండా నైబర్హుడ్, తమ ఇరుగు పొరుగు దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశాలుతో మాకు సత్సంబంధాలు ఉన్నాయని చెప్పుకుందామంటే కేవలము 30 మీటర్ల ప్రయాణం, 30 నిమిషాల ప్రయాణం మాత్రమే ఉన్నటువంటి ఆ దేశము పాకిస్తాన్ని పిలవలేదు, భారత్ని పిలిచింది, ఆస్ట్రేలియాని పిలిచింది, సౌత్ ఆఫ్రికాని పిలిచింది, కెన్యాని పిలిచింది, ఎరిట్రియాని పిలిచింది, మొరీషియస్ని పిలిచింది, ఇరాన్ని పిలిచింది, భూటాన్ని పిలిచింది, మొత్తము నేపాల్, శ్రీలంక, సెషెల్స్, ఈ దేశాలన్నీ వచ్చినాయి. అత్యంత దూరంలో ఉన్న ఆస్ట్రేలియాని పిలిచింది, ఆఫ్రికా ఖండంలో ఉన్నటువంటి సౌత్ ఆఫ్రికాను, కెన్యాను పిలిచింది. పక్కనే ఉన్న పాకిస్తాన్ని పిలవలేదు. పాపం పాకిస్తాన్ కుమిలిపోతుంది. ప్రస్తుతము ఒమాన్ రాజధానిలో 2 రోజుల ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ నడుస్తుంది. ఈ కాన్ఫరెన్స్ వాస్తవానికి సింగపూర్ చెందినటువంటి ఒక యూనివర్సిటీ, ఒమాన్ ప్రభుత్వము, అదేవిధంగా భారతదేశానికి చెందినటువంటి ఢిల్లీలో ఉన్నటువంటి ఒక థింక్ ట్యాంక్ ఉంది. దాని పేరు ద ఇండియా ఫౌండేషన్. ఈ 3 కలిసి నిర్వహిస్తున్నాయి. ఇది అధికారికమైనది కాదు. అయినప్పటికీ కూడాను ఇండియన్ ఓషన్ గురించి చర్చిస్తూ ఇరుగు పొరుగు దేశాలన్నీ కలుస్తున్నటువంటి ఈ సమావేశంలో పాకిస్తాన్కి ఆహ్వానం రాలేదు. 45 దేశాల ప్రతినిధులు ఇండియన్ ఓషన్ యొక్క కామన్ ఇంట్రెస్ట్స్, ఉమ్మడి ప్రయోజనాలు, నౌకాయానము, రక్షణ వ్యూహాలు, పైరసీని అరికట్టడము, సముద్ర ప్రయాణ నియమ నిబంధనలు, షేర్డ్ డెస్టినీ, మనందరి ఉమ్మడి భవిష్యత్తు, మనందరి సివిలైజేషనల్ లింకేజెస్ అంటే పరంపరాగతంగా చారిత్రకంగా వచ్చినటువంటి మైత్రి సంపద, వీటన్నిటి గురించి చర్చిస్తున్నాయి. పాపం ఎవ్వరూ పాకిస్తాన్ని తలుచుకోవటం లేదు. అన్నిటికన్నా బాధాకరమైన విషయం ఏంటంటే ఇస్లామిక్ దేశమైనటువంటి ఒమాన్ పాకిస్తాన్ని పిలవలేదు. ఒమాన్ నుంచి గ్వాదర్ని పాకిస్తాన్ కొనుక్కుంది. గ్వాదర్ నుంచి కేవలం అరగంట ప్రయాణం ఒమాన్కి. అయినప్పటికీ ఒమాన్ ప్రభుత్వము పిలవలేదు. ఒమాన్ 2047 విజన్ 2047 అనేటటువంటి ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేసింది. ఆ విజన్ డాక్యుమెంట్ పైన కూడాను ఈ ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్లో చర్చ జరిగింది. ఒమాన్ ప్రభుత్వము 2047లో నా దేశం ఎలా ఉండాలి, ఇరుగు పొరుగుతో సంబంధాలు ఎలా ఉండాలి, క్లైమేట్ చేంజ్ నుంచి మ్యారిటైమ్ ఇంట్రెస్ట్ల దాకా, వాతావరణ మార్పుల దగ్గర నుంచి సాగర జలాల భద్రత దాకా, సాగర జలాల ప్రయాణం దాకా అన్ని అంశాలను ఈ విజన్ 42లో చర్చించింది. ఈ విజన్ 42లో ఆస్ట్రేలియాకి, సౌత్ ఆఫ్రికాకి, కెన్యాకి, ఎరిట్రియాకి, శ్రీలంకకి స్థానం ఉంది. భారత్కి అన్నిటికన్నా ముఖ్యమైన స్థానం ఉంది.
పాకిస్తాన్ ప్రస్తావన లేదు. పాపం పాకిస్తాన్ కుమిలి కుమిలి బాధపడుతోంది. పైగాను భారతదేశానికి చెందినటువంటి ఇండియా ఫౌండేషన్ అధినేత రామ్ మాధవ్ గురించి మనందరికీ తెలుసు. రామ్ మాధవ్ ఈ ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ ఒమాన్ భారతదేశము సివిలైజేషనల్ కజిన్స్ అన్నటువంటి పదాన్ని వాడారు. అంటే నాగరికతాపరంగా మనది సోదర భావం ఉన్నటువంటి సముదాయాలు, రెండు దేశాల మధ్య సోదర భావం ఉంది అన్నారు. పక్కనే ఉన్న పాకిస్తాన్ పాపము ఒకే అఖండ భారతం నుంచి పుట్టిన పాకిస్తాన్ని సివిలైజేషనల్ కజిన్ అనలేదు, ఒమాన్ని సివిలైజేషనల్ కజిన్ అన్నారు. పైగా ఒమాన్తో ఉన్నటువంటి వాణిజ్య సంబంధాలు, ఒమాన్ పడవలు ఏ రకంగా గుజరాత్కు వచ్చేవి, గుజరాత్ తీరాన్ని తాకేవి, గుజరాత్ నుంచి వ్యాపారులు ఏ రకంగా ఒమాన్కి వెళ్ళారు, వీటన్నిటి గురించి రామ్ మాధవ్ మాట్లాడారు. ముఖ్యంగా ఈ మొత్తము సదస్సు అంతా కూడాను ఒమాన్, భారతదేశము, ఆస్ట్రేలియా, ఈ మూడు దేశాలు వాటి చుట్టూ ఉన్నటువంటి ఇండియన్ ఓషన్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఇండియన్ ఓషన్ నేషన్ అంటే ఇండియన్ ఓషన్ని సరిహద్దుగా, సముద్ర సరిహద్దుగా షేర్ చేసుకుంటున్నటువంటి దేశాలు, ఈ దేశాలకు సంబంధించినటువంటి సదస్సు. ఇందులో పాపం పాకిస్తాన్ని ఎవరో పిలవలేదు, పిలవని పేరంటానికి వెళ్ళలేరు, పేరంటంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్నటువంటి కుతూహలంతో కడుపు ఉబ్బిపోతూ ఉంటుంది. పైగా అక్కడ మన గురించి ఏమన్నా మాట్లాడుతున్నారా అన్నది ఇంకా బాధ. పిలవని వాడు తోటి ఇస్లామిక్ దేశం కావడంతో మరింత బాధ. ఒక్కొక్క ఇస్లామిక్ దేశము పాకిస్తాన్ని తమ ప్రయారిటీ జాబితా నుంచి నెమ్మదిగా ఇరేజర్ పెట్టి మరీ తొలగించేస్తున్నాయి, కంట్రోల్ ఆల్ట్ డిలీట్ చేసేస్తున్నాయి. సౌదీ అరేబియా కావచ్చును, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కావచ్చును, బెహ్రెయిన్ కావచ్చు, అదేవిధంగా మిగతా దేశాలు, ఈజిప్ట్ కావచ్చు, ఈ దేశాలన్నీ కూడాను తమ ప్రయారిటీ లిస్టులో పాకిస్తాన్ని కంట్రోల్ ఆల్ట్ డిలీట్ చేసేస్తున్నాయి, రబ్బర్ పెట్టేసేసి ఇరేజర్ పెట్టి తుడిచిపారేస్తున్నాయి. పాకిస్తాన్ ప్రస్తావన లేకుండానే చేస్తున్నాయి. అయితే ఈ పుండు, ఇది ఒక పెద్ద పుండు అయితే ఈ పుండు మీద కారం చల్లటం ఏంటంటే ఈ దేశాలన్నీ కూడాను భారతదేశానికి దగ్గరవుతున్నాయి. పాకిస్తాన్ గోల్ ఏంటంటే భారతదేశము తన చర్యల ద్వారా పాకిస్తాన్ని అంతర్జాతీయంగా ఏకాకి చేసేస్తుంది. మనల్ని అంతర్జాతీయంగా ఏకాకి చేసేస్తున్నారు. మనం ఎందుకు పనికి రాకుండా అయిపోతున్నాము, మన గోడు వినేవాళ్ళు, మన గొంతు వినేవాళ్ళు ప్రపంచ వీధుల్లో ఎవరూ లేరు, మనము పూర్తి ఒంటరి వాళ్ళం అయిపోయాము అని చెప్పి ఇప్పుడు పాకిస్తాన్ బాధపడుతోంది. సమస్య ఏంటంటే పక్కింట్లో పేరెంటం జరుగుతోంది, పాపం పాకిస్తాన్కి పిలుపు లేదు. దాంతో పాకిస్తాన్ యొక్క బాధ ఇప్పుడు వర్ణనాతీతం. ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ ఏదైతే జరుగుతోందో, ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ సమావేశంలో మనం లేకపోవడం, సరిగ్గా ఇదే సమయంలో భారతదేశము ఇండియా, మిడిల్ ఈస్ట్, యూరోప్ ఎకనామిక్ కారిడార్ని నిర్మాణం చేస్తోంది. ముంబై, ముంద్రా పోర్టుల నుంచి బయలుదేరినటువంటి సరకు ఈరోజు మిడిల్ ఈస్ట్, ఇజ్రాయెల్, సౌదీ అరేబియా ఈ దేశాల మీదుగా వెళ్ళి యూరోప్లోకి ప్రవేశించి ఫ్రాన్స్, గ్రీస్ ఇటువంటి దేశాల వరకు వెళ్ళేటటువంటి మార్గము భారతదేశము ప్రతిపాదిస్తోంది. ఇందులో మమ్మల్ని కూడా చేర్చుకోండి అని టర్కీ అడుగుతోంది. టర్కీ లేకుండా ఐఎంఈసి కారిడార్ ఎలా ఉంటుంది, మమ్మల్ని చేర్చుకోండి అంటోంది. టర్కీ పాకిస్తాన్కి బెస్ట్ ఫ్రెండ్. ఈరోజు టర్కీ కూడా వాణిజ్య ప్రయోజనాల కోసం భారత్ వైపు వస్తోంది. పాపం పాకిస్తాన్కి ఈ 2 రోజుల సదస్సు తీరని కడుపు నొప్పిని, కుళ్ళుని, అసూయని, జలసీని, ఆందోళనని, టెన్షన్ని కలిగిస్తోంది. నిజానికి ఇది అఫీషియల్ ప్రోగ్రాం కాకపోయినప్పటికీ పాకిస్తాన్ ఇంత కంగారు పడిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.